పాత ప్రమిదల స్టాండ్ తీసుకొని కొత్తగా తయారు చేశాను చూడండి. ఈరోజు సండే కదా, అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఉదయం నేను చేసిన పని ఏమిటంటే, పాత స్టాండ్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ ఫెవికాల్ తీసుకున్నాను. ఆ దీపాలు నేను పెట్టాను కానీ అవి యాక్చువల్గా ఊడిపోయాయి అన్నమాట. ఒక్కొక్కటి తీసి ఫెవికాల్ కట్ చేసి వాటిని అంటించడం అనేది చేశాను. ఈ లోపల చేతికి కూడా కొంచెం అంటుకుపోయిందండి, కానీ ఎలాగో అలాగా మొత్తం మీద పూర్తి చేశాను అనమాట. యాక్చువల్గా ఇదేంటంటే దీపావళి ఉంటుంది కదా, దీపావళికి మేము ఇంచుమించు ఒక 6 years బ్యాక్ ఈ ప్రమిదల స్టాండ్ తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసి నేను ఎప్పటికప్పుడు పెడుతూ ఉండేదాన్ని. కానీ అది మొత్తం అంతా కూడా ఫేడ్ అయిపోయి ఆ దీపాలు కూడా ఊడిపోయి నానా ఘోరంగా తయారైపోయిందనమాట. ఇంతట్లో ఏమైందంటే ఫెవికాల్స్ ఒక 3 ప్యాకెట్స్ తెప్పించాను. చిన్న చిన్న ఉంటుంది కదా, చిన్నవి 5 రూపీస్ ప్యాకెట్స్ అనుకుంటాను అవి. ఆ చెవులు అనమాట నేను ఇప్పుడు పెట్టినవి. ఆ చెవులవి ఊడిపోయాయి. ఏవో ఉంటాయి కదా ఆర్టిఫిషియల్, వాటికి ఫెవికాల్ కాదు ఫెవిక్విక్ అనమాట. అది పెట్టి మొత్తం ఆ దీపాలు చెవులు అంటించాను ఫస్ట్. తర్వాత ఇగో ఈ దీపాలని సెట్ చేస్తున్నాను. జాగ్రత్తగా అంటించాల్సి వస్తుంది. ఎంత పెట్టినా కూడా ఎందుకో అంటుకోవట్లేదండి బాబు, కానీ చేతికి మాత్రం మొత్తం అంటుకుపోతుంది. ఇదే అనిపించింది అనమాట. ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగపడకుండా చేతులకు అంటుకుంటాను. అయినా తప్పదనుకోండి, ఎందుకంటే ఇటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా చేతులకు కూడా అంటుకోవడం అనేది జరుగుతాయి. అయితే ఈ ఫెవిక్విక్ అంటుకుంటే ఏంటంటే చిన్న పొరల్లా వచ్చేస్తాయి కదా, కొంచెం 1-2 వేళ్ళకైతే చాలా గట్టిగా అంటుకున్నాయి. పొరలు కూడా ఊడిపోయాయి. తర్వాత చూసుకున్నాను, నల్లగా అయిపోయిందనమాట అక్కడ. అయినా కూడా మరి మనమైతే ఒక పని మొదలెడితే మరి ఆగేది లేదుగా. సో మొదటి నుంచి కూడా నాకు అదే అలవాటు. ఏదైనా ఒక పని నేను ఆ రోజు చేద్దామని పెట్టుకుంటే అది పూర్తయ్యే వరకు మరి నాకు నిద్ర పట్టదనమాట. సో అందుకని చెప్పి అది చూసారా ఎలా పడిపోయిందో. మళ్ళీ దానికి మరో ఫెవిక్విక్ తీసాను అనమాట. మొత్తం 3 ట్యూబులు అయిపోయాయండి. అయినా కూడా జాగ్రత్తగా అంటించాల్సి వచ్చింది. ఎలాగో అడ్జస్ట్ చేసి వీటిని అంటించాను అనమాట. ఈ అదిగో చూడండి మళ్ళీ పడిపోయింది. ఎన్నిసార్లు అంటిస్తున్నా పడిపోతున్నది అది. కాకపోతే సెట్ చేశానులేండి, మొత్తం మీద వదలలేదు. ఇంకొక 2 ఏమయ్యాయంటే విరిగిపోయాయి ఇంతకుముందు. వాటిని ఎంత ఎక్కడ వెతికినా మరి అవి దొరకలేదు, పోయినట్లున్నాయి. అయితే అక్కడ నేను ప్లాన్ చేశాను ఏంటంటే, అక్కడ ఏదైనా మనము ఫెస్టివల్ వచ్చినప్పుడు వాటర్ పోస్తాం కదా, వాటర్ పోసి దాంట్లోని వీటిని ఈ ఏరియాలో ఏదైనా ఒక దేవుడి బొమ్మ కానీ, ఏదైనా ఒక కృష్ణుడు రాధాకృష్ణులు కానీ, లేదా శివలింగం కానీ, లేదు అంటే ఏదైనా వినాయకుడు కానీ పెట్టుకుంటే కూడా బాగుంటుందని చెప్పి ప్రస్తుతం అయితే ఇప్పుడు వాటర్ అది పోయకుండా ప్లాంటర్ లాగా చేద్దామని నా ఐడియా అనమాట. అయితే ఈ అంటించడమే ఇంతసేపు అవుతుంది చూసారా. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో, మీకే తెలుస్తుంది ఎంత బాగా అది తయారయ్యిందన్నది. కాకపోతే కొంచెం ప్రయాస. ఏదైనా మనం ఏంటంటే 1-2 నిమిషాల్లో చేసినట్టు కనిపిస్తుంది, కానీ షార్ట్లో చూస్తే మీకు తెలిసిపోతుంది. కానీ దీనికి పెయింట్ వేయడానికి నాకు ఎంతో టైం పట్టిందనమాట. మొత్తం అంతా కూడా రెడ్ కలర్ పెయింట్. నేను మొన్న గుమ్మాలకి పెయింట్స్ తెప్పించాను కదండి, 3 కలర్స్ ఇంకా మిగిలేయి. ఈ లోపల ఏంటంటే ఇది ప్లాంటర్స్ కొన్నాను నేను. ఆ మధ్యన ప్లాంటర్స్ కొన్నప్పుడు వాడు దానికి ఇచ్చాడనమాట. అందులో పెట్టి ప్లాంట్స్ పంపించాడు. అలాగే ఒకటి ఏదో పాడైపోయిన ప్లాస్టిక్ ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ తీసుకున్నాను అనమాట. దాన్ని ఏం చేశానంటే ఈ ఫెవిక్విక్ పెట్టి కొంచెం అంటించి దాన్ని మళ్ళీ ఈ ప్లేట్ పెట్టాను అనమాట, కొంచెం బరువుకు అనమాట. ఈ లోపల తయారవడానికి ఇగో చూసారా ఇలా చుక్కలు పెట్టి ఏవో మళ్ళీ వైట్ కలర్ కూడా యూజ్ చేశాను. గ్రీన్ యూజ్ చేస్తే బాగుండదు కదా అని నేచురల్ ప్లాంట్స్ పెట్టాను. ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి.